తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా క్యూ లైన్లు ఉన్నాయి. 1 గంటలోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనల మీద ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే పోలింగ్ ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాల్లోనూ పోలింగ్ శాతం 85% పైగానే పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా రెండో విడతలోనూ ఈ 3 జిల్లాల్లోనూ 80% పైగానే నమోదైంది. 3 విడతలోనూ అదే రికార్డు స్థాయిలో అయితే పోలింగ్ శాతం నమోదైంది. నేను ప్రస్తుతం మెదక్ జిల్లా శివంపేట మండలంలో శివంపేట గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. విజువల్స్లో చూసుకోవచ్చు, పోలింగ్ సమయం ముగిసింది. ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఓటు వేసే అవకాశాన్ని అయితే అధికారులు కల్పించడంతో పోలింగ్ కేంద్రం లోపు ఉన్నటువంటి వారిని మాత్రం ఓటు వేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో మాత్రం కొన్ని ఘటనలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో మహిళ హైదరాబాద్ నుంచి తుర్కపల్లికి ఈరోజు ఉదయం ఓటేయడానికి యాస్మిన్ అనే మహిళ వచ్చింది. అయితే అప్పటికే పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా తన ఓటు ఇప్పటికే ఎవరో వేసినట్టుగా ఉండడంతో మాత్రం ఆ మహిళ షాక్కు గురైంది. వెంటనే పోలీసులకు ఆ మహిళ అయితే తన ఓటుని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదు చేయడంతో మాత్రం రంగంలోకి దిగినటువంటి ఎస్పీ ఆ దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా నారాయణఖేడ్ మండలం జూకల్లో ఇరు వర్గాల మధ్య డబ్బుల పంపిణీ విషయంలో వాగ్వాదం తలెత్తింది. ఆ తర్వాత ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పడంతో మరో వర్గానికి చెందినటువంటి వారు అక్కడికి వెళ్లడంతో మాత్రం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలకు చెందినటువంటి వారు కార్లు ధ్వంసమయ్యాయి, తలలు పగిలాయి. దీంతో అక్కడ గాయపడ్డటువంటి స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థిని అక్కడి నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ విధంగా సంగారెడ్డిలో ఓటు వేయడానికి ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతం అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఎక్కువగా హైదరాబాద్లో అదేవిధంగా వేరే జిల్లాల్లో వలసకు వెళ్తుంటారు. ఇది ఇంకా చెరుకు సీజన్ కావడంతో మాత్రం చాలామంది కూలీలు కూడా అక్కడ వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడంతో మాత్రం తిరుగు ప్రయాణాలు అంటే వారు ఓటు వేసేందుకు వచ్చేటువంటి సమయంలో సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం తార్దాన్పల్లి టోల్గేట్ వద్ద మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో మాత్రం వెంటనే టోల్ సిబ్బంది కూడా అక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. ఆ తర్వాత ఆ నారాయణఖేడ్ ప్రాంతంలో ఒక ఎక్స్ ఆర్మీ ఉద్యోగి హైదరాబాద్ నుంచి సైకిల్పై ప్రయాణం చేసి సుమారు 138 కిలోమీటర్ల దూరంలో అతను ఉదయం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటల ప్రాంతంలో తన ఓటు హక్కు ఉన్నటువంటి మనూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆ తర్వాత అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అలాగే అక్కడ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అక్కడ పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి ఎస్పీ పరితోష్ పంకజ్ వెంటనే రంగంలోకి దిగి స్వయంగా ట్రాఫిక్ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అదేవిధంగా జహీరాబాద్ నియోజకవర్గంలో నాల్కల్ మండలంలో జరిగాయి. అయితే అక్కడ అలాగే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా అలాగే ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గం అలాగే జనగామ జిల్లాలో చెరియాల, దూల్మిట్ట, కొమరవెల్లి ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లోనూ పోలింగ్ అయితే జరిగింది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.